గత 10 రోజుల నుండి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రశ్న రావణ్ పేరు ఏ రేంజ్లో మారుమ్రోగిపోతుందో చూస్తూనే ఉన్నాం. డిప్యూటీ సీఎం పవన్పై పీకల్దాకా నిండిన ద్వేషంతో ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడమే కాకుండా హిందూ దేవుళ్లను దూషించడం, టెర్రరిస్టులకు, నక్సలైట్లకు సపోర్టుగా వీడియోలు చేయడం వంటివి చేసిన ఇతన్ని పోలీసులు ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇతన్ని అరెస్ట్ చేయడానికి అందరూ సమర్థించారు. ఒక్క వైసీపీ శ్రేణులు, యాంటీ నేషనలిస్ట్ భావాలు గల ప్రకాష్ రాజ్ వంటి వారు తప్ప. అయితే నెల్లూరు జైలులో రిమాండ్లో ఉన్నటువంటి రావణ్ మొబైల్ని పరిశీలించిన పోలీసులకు కొన్ని సంచలన నిజాలు తెలిసాయి. రావణ్ అకృత్యాలు, మోసాలన్నీ బయటపడ్డాయి. దీంతో అతనికి సపోర్ట్ చేసిన వారు కొద్దిగా ఒక్కొక్కరు జారుకున్నారు. వైసీపీ వాళ్ళు అయితే కొందరు రావణ్ లాంటోళ్ళని మేమెందుకు చేరదీస్తాం, తప్పుకునే ప్రయత్నం చేయగా అంబటి వంటి వారు రావణ్కి వైసీపీ న్యాయ సహాయం చేస్తామని మాటిచ్చారు. మాటివ్వడమే కాదు, న్యాయ సహాయం కూడా చేస్తున్నారు. దీంతో మొదటి 4 కేసుల్లో రావణ్కి బెయిల్ ఇప్పించిన జడ శ్రావణ్ వంటి వారు కూడా ఈ కేసు నుండి తెలివిగా తప్పుకున్నారు. ప్రకాష్ రాజ్ కూడా సైలెంట్ అవ్వడంతో అతనికి నిజాలు తెలిసి సైలెంట్ అయిపోయారని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నారని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ప్రకాష్ రాజ్ విడుదల చేసిన సంచలన వీడియో సంచలనంగా మారింది. ఈ వీడియోలో ఆయన ఇప్పటికీ రావణ్ తప్పు చేసినట్టు ఒప్పుకోవడం లేదు. అతని కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రకాష్ రాజ్ ఆయన మాట్లాడుతూ చాలామంది నేను సైలెంట్ అయిపోయా అంటున్నారు. నేనేమీ సైలెంట్ అవ్వలేదు, మొత్తం చూస్తున్నా. మీరెంత దిగజారిపోతున్నారో గమనిస్తున్నా. అసత్య ప్రచారాలతో నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రంగంలోకి దిగడం, యూట్యూబర్లు, జన సైనికులు, కొన్ని అమ్ముడుపోయిన మీడియా ఛానల్స్ చేస్తున్న ప్రచారాలను గమనిస్తున్నాను. వీటన్నింటికీ ఒక్కటే సమాధానం చెప్తున్నా, దిగజారండి, ఇంకా ఇంకా దిగజారుతూనే ఉండండి. మీరు ఎంత దిగజారినా ప్రపంచం మొత్తం మిమ్మల్ని గమనిస్తూనే ఉంది. మీరు ఏం చేసినా ప్రశ్నించే గొంతుకని ఆపలేరు అంటూ ఒక వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్. దీనిపై నెటిజన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.